కళ్యాణ వైభోగం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. ఫోన్ చేసి మనతో మాట్లాడకుండా దివ్యమ్మ మాట్లాడుతుంది అని అంటారేంటి మేడం? అందరూ అక్కడే ఉండుంటారు. స్పీకర్ ఆన్ చేయి. దివ్య మాట్లాడుతుందని మీకెవరు చెప్పారు తాతయ్య? అంటే ఇందాక గుడి గురించి ఏదో అంది కదా, అది కంటిన్యూ చేస్తుందేమోనని ఆయన అలా అన్నారభి. ఎగ్జాక్ట్లీ అమ్మమ్మ. మీ అందరికీ నేను ఒక విషయం చెప్పబోతున్నాను. ఏంటమ్మా? నిన్న రాత్రి గుళ్ళో నిద్ర చేసినందుకు ఈ రోజంతా ప్రశాంతంగా ఉంది. అందుకని ఇంకా గుళ్ళని చూడాలని ఉంది. ఈ వయసులో గుళ్ళు గోపురాలేంటమ్మా దివ్య, అది మా వయసు వాళ్ళు చేయాల్సిన పని. ఏ వయసుకైనా ప్రశాంతత అవసరమే కదా కల్పన. దైవ సన్నిధులు మనసుకు హాయిగా ఉంటుంది, తెలియని ధైర్యం వస్తుంది. అవును జేజీ, గుళ్ళకి దేవుళ్ళకి ఆ శక్తి ఉంది. అయితే ఏ గుడికి పోదాం అనుకుంటున్నావమ్మా? అది మా వారు చెప్తారు. గుళ్ళు గురించి నాకేం తెలుసు దివ్య? ఏదో ఒక పేరు చెప్పండి. తిరుపతి. అది బిజీగా ఉంటుంది. అయితే శ్రీశైలం. అమ్మో, ఘాట్ రోడ్ లో వెళ్ళాలి, నాకు భయం. పోనీ అన్నవరం వెళ్ళండి. అది చూసేసాం కదా జేజీ. రామేశ్వరం వెళ్దామమ్మా? ఎందుకు? శనేశ్వరం వెంట రావడానికా? శశి వదినా, నువ్వు చెప్పు. మదురై. ఆ టెంపుల్ చాలా బాగుంటుంది. తమిళనాడులో చాలా టెంపుల్స్ బాగుంటాయి. మదురై లాంటి టెంపుల్ ఇంకో పేరు చెప్పండి. దివ్యమ్మ ప్లాన్ ఏంటి? ఆవిడే స్ట్రైట్ గా చెప్పకుండా అందరినీ అడుగుతున్నారు. అరుణాచలం. అమ్మో, అక్కడికి వెళ్తే గిరి ప్రదక్షిణలు చేయాలి, ఒళ్ళు నొప్పులు పుడతాయి. ఏదో ఒక టెంపుల్ నువ్వే చెప్పొచ్చు కదా. ఆఖరిగా మీరే ఒకటి చెప్పండి. మహేశ్వరం. వావ్, మహేశ్వరం సూపర్, నాకు చాలా ఇష్టం. ఇదా దివ్యమ్మ ప్లాన్? చాణక్య సార్తోనే చెప్పించేశారు. దివ్య, నువ్వు చాలా స్మార్ట్ అమ్మా. మహేశ్వరం టెంపుల్ అంట, ప్లేస్ ఫిక్స్ అయింది. ఎవరితో చెప్తున్నావు ప్రసాదు? నీతోనేమమ్మా. కళ్యాణ వైభోగం పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.